మహేష్ బాబు రాజమౌళి సినిమాకు సంబంధించి రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ నెల 15న SSMB 29 ఈవెంట్ ను నిర్వహించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అయితే ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన బాంబ్ పేలుళ్ల ఘటన ఈ కార్యక్రమంపై ప్రభావం చూపనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఢిల్లీలో పేలుళ్ల ఘటన తర్వాత దేశవ్యాప్తంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో హైదరాబాద్లోని రద్దీ ప్రదేశాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సిటీ మెట్రో, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ వంటి ప్రదేశాల్లో సెక్యూరిటీ పెంచారు. అయితే SSMB 29 ఈవెంట్ నిర్వాహకులపై ఏమైనా ఆంక్షలు పెడతారా అనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నెల 15న ఈ మూవీ టైటిల్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ ను ఘనంగా జరపాలని రాజమౌళి ప్లాన్ చేశారు. ఆ మేరకు కొన్ని వారాల ముందే పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమం కోసం కనీసం 1,00,000కు పైగా అభిమానులు రావచ్చని తెలుస్తోంది. అయినప్పటికీ అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఢిల్లీలో బాంబు పేలుళ్లు జరగడంతో ఆందోళన కలిగిస్తోంది. ఉగ్రవాదులు మరిన్ని పేలుళ్లకు పాల్పడవచ్చనే అనుమానం రావడంతో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఆపై దేశవ్యాప్తంగా పలు ఆంక్షలు విధించారు. ఇలాంటి సమయంలో ఇంత పెద్ద ఈవెంట్ పై కూడా నీలినీడలు కమ్ముకునేలా ఉంది. భారీగా తరలి వచ్చే జనాన్ని కంట్రోల్ చేసి ఈవెంట్ నిర్వహించడం సాధ్యమేనా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తుందా అనే సందేహం కూడా వస్తోంది. ఈ కార్యక్రమంలో మహేష్ బాబు, రాజమౌళి, ప్రియాంక చోప్రా వంటి స్టార్స్ తో పాటు చాలా మంది విఐపీలు పాల్గొంటారు. కాబట్టి జాగ్రత్తతో పాటు ఫుల్ సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. ఆపై పోలీసులను కూడా ఈ కార్యక్రమం కోసం భారీగా మోహరించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈవెంట్ జరిగినా పోలీసుల నుంచి ఎక్కువ ఆంక్షలు రావచ్చని సమాచారం. మరోవైపు ఇదే ఈవెంట్ కి సంబంధించి అభిమానులకు జాగ్రత్తలు చెప్తూ రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల చేశారు. ఆ ఈవెంట్ కు పాస్లు ఉన్న వారిని మాత్రమే అనుమతిస్తారని స్పష్టం చేశారు. ఆ ఈవెంట్ కు అందరినీ అనుమతిస్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని తెలిపారు. ఆన్లైన్ లో కూడా మేము పాస్లు అమ్మడం లేదు. మాకు అనుమతి ఉన్న మేరకు మాత్రమే పాస్లు ఇస్తాం. అదే పాస్ మీద QR కోడ్ ఉంటుంది. ఎలా రావాలి అనేది అందులోనే క్లియర్ గా చెప్పబడింది. దానిని మాత్రమే ఫాలో అవుతూ వేదిక వరకు చేరుకోండి అని వీడియోలో తెలిపారు.